మహానగరంలో పిల్లలను పాఠశాలకు పంపడం, తిరిగి క్షేమంగా ఇంటికి తీసుకురావడం తల్లిదండ్రులకు ఒక పెద్ద టాస్క్. ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదించలేక అటు పేరెంట్స్, ఇటు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు సైబరాబాద్ పోలీసులు ఒక వినూత్న ప్రణాళికతో ముందుకు వచ్చారు. అది స్టూడెంట్ పూలింగ్. కారు పూలింగ్ తరహాలో ప్రవేశపెడుతున్న ఈ స్మార్ట్ సొల్యూషన్ ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? దీనివల్ల విద్యార్థులకు ఎలాంటి భద్రత లభిస్తుంది? ఇప్పుడు చూద్దాం. సాధారణంగా స్కూల్ సమయాల్లో రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతుంటాయి. చాలా మంది తల్లిదండ్రులు తమ సొంత బైకులు, కార్లలో పిల్లలను స్కూల్ దగ్గర దింపి వస్తుంటారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 1500 పైగా పాఠశాలలు ఉంటే కేవలం 3000 బస్సులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఫలితంగా రోడ్లపై వ్యక్తిగత వాహనాల రద్దీ పెరిగి భారీగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా స్టూడెంట్ మొబిలిటీ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను అభివృద్ధి చేస్తున్నాయి. వచ్చే జూన్ విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. దీని ప్రత్యేకత ఏంటంటే పోలీసులు వెరిఫై చేసిన మొబిలిటీ అటెండెంట్లు నేరుగా మీ ఇంటి వద్దకే వచ్చి పిల్లలను పికప్ చేసుకొని సురక్షితంగా బస్సు ఎక్కిస్తారు. సాయంత్రం కూడా బస్సు దిగిన పిల్లలను అంతే జాగ్రత్తగా ఇంటికి చేరుస్తారు. ఈ అటెండెంట్లుగా ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, మున్సిపల్ స్వీపర్లు లేదా గిగ్ వర్కర్లను నియమిస్తారు. వీరి బ్యాక్గ్రౌండ్ ను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే విధుల్లోకి తీసుకుంటారు. టెక్నాలజీ పరంగా కూడా ఈ వ్యవస్థ ఎంతో పగడ్బందీగా ఉండబోతోంది. ఒక ప్రత్యేక యాప్ ద్వారా స్కూల్ బస్ లైవ్ ట్రాకింగ్ సౌకర్యం ఉంటుంది. అంటే మీ పిల్లలు ఎక్కడున్నారో, బస్సు ఎక్కడికి వచ్చింది అనే విషయాలను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు ఫోన్లోనే చూసుకోవచ్చు. అంతేకాకుండా ప్రతి బస్సులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. వీటిని నేరుగా సైబరాబాద్ పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానిస్తారు. దీనివల్ల పిల్లల భద్రతకు డబుల్ గ్యారంటీ లభిస్తుంది. ఒకే ప్రాంతంలోని వివిధ స్కూళ్లకు చెందిన విద్యార్థులను ఒకే బస్సులో తీసుకెళ్లేలా స్మార్ట్ రూట్లను మ్యాపింగ్ చేస్తారు. దీనివల్ల రోడ్లపై వ్యక్తిగత వాహనాల సంఖ్య తగ్గి ట్రాఫిక్ రద్దీ దాదాపు 30% వరకు తగ్గుతుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 3000 బస్సుల సంఖ్యను 15,000కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సేవల కోసం తల్లిదండ్రులు స్వల్పంగా సబ్స్క్రిప్షన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. స్కూల్, పేరెంట్స్ మరియు పోలీసుల భాగస్వామ్యంతో వస్తున్న ఈ స్మార్ట్ సొల్యూషన్ విజయవంతమైతే నగరంలో ట్రాఫిక్ కష్టాలు తగ్గడమే కాకుండా మన పిల్లల ప్రయాణం మరింత సురక్షితం కానుంది.